స్థాయి గ్రామం నుండి ఢిల్లీలో ఎర్రకోట మీద ఎస్టీ జెండాని ఎంఎస్ఆర్ అసోసియేషన్ పేరు నింపినటువంటి గ్రేట్ లీడర్ బీబీ మేడం ఇన్వైట్ చేద్దామా ఆర్ యు రెడీ? హార్ట్ వెల్కమ్ మిస్టర్ బీబీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. మా వాళ్ళు ఎక్కువ వచ్చినట్టు. లక్ష ఎంతమంది కావాలి చెప్పండి? వావ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే దేవుడు అలాంటి ట్రైనింగ్ నుండి లక్షలు తీసుకుంటున్నాం. మనకు కూడా కావాలా వద్దా? ఒక 2 నిమిషాలు మాట్లాడతా. నోరున్న ప్రతి ఒక్కరు మాట్లాడాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. హైదరాబాద్ పక్కన పల్లెటూరు. నేను చదువుకుంది 2వ తరగతి. ఇందులోకి రాకముందుకు ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని, టీచర్ని కాదు ఆయమ్మని. అలా 15 సంవత్సరాలు చేస్తే 8,000కు వచ్చిన ఈ గ్రేట్ అవకాశం మా గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సార్ పరిచయం చేస్తే 3 నెలల తర్వాత బస్ ఆపకపోతే వచ్చిన ఒక మీటింగ్. నేను పాండు సార్ మా రూట్ కండక్టర్, మీటింగ్ రమ్మంటే వస్తావా? నేను చాలా బిజీ అని చెప్పి ఒకరోజు బస్ స్టాప్ లో బస్ ఆపకపోతే ఒక మీటింగ్ వచ్చి హెల్త్ ప్రొడక్ట్ వాడుతున్న చాలా మంది లీడర్లు మాట్లాడుతుంటే నాకు ఫైల్స్ రిజల్ట్ వచ్చింది. మంచిగా ఉన్న విషయం వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉందా లేదా? నాకు తెలియకుండా ఒక 4 చెప్పాను. ప్రొడక్ట్ వాడుకుంటే కడుపులకించి వస్తుంది మాట, వాడుకోకపోతే గొంతులకించి వస్తుంది. ఆ 4 కాస్త ప్రొడక్ట్ వాడుకొని నా ప్రణయం లేకుండా 3 నెలల తర్వాత 7,450 రూపాయల చెక్ వచ్చింది. గట్టి క్లాప్స్ కొట్టొచ్చు. చేతులు ఉన్న ప్రతి ఒక్కరు కొట్టొచ్చు క్లాప్స్ గట్టిగా. థ్యాంక్ యూ. అలా 7,450 రూపాయల చెక్ వచ్చిన ఒక ఆలోచన వచ్చింది. స్కూల్లో పొద్దున 7:30 పోయి సాయంత్రం 5:30 వరకు పిల్లల దగ్గర మూతులు ముట్లు కడితే నెలకి 8,000 ఇస్తారు. 1,000 రూపాయలు బస్ మిగిలేదు ఎంత 7,000. మరి ఇక్కడ ఓన్లీ షాప్ చేంజ్ చేసి 4 చెప్తూనే వచ్చినాయి కదా, మరి ఇంకా 4 చెప్పొచ్చా లేదా? చెప్పాలంటే ముందు డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోవాలి. ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒక మీటింగ్కి వెళ్ళినా అలా ఒకటి ఇంటే రెండోది అనిపించింది. నాకు తెలియకుండానే క్లారిటీ తీసుకోవడానికి ఒక 30 మీటింగ్స్ అటెండ్ అయినా. గట్టి క్లాప్స్ కొట్టొచ్చి 30 మీటింగ్లు నేను ఒకటే దాన్ని అటెండ్ అయినాక నాకు మెయిన్గా అర్థమైంది ఏంటంటే చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, వయసు అవసరం లేదు. నువ్వు చేసే పని చేసుకుంటే ఇక్కడ చేసుకో. ఒక 3 సంవత్సరాలు నిలబడితే నువ్వు లేకపోతే నీ భర్తకు వస్తాయి, నీ భర్త లేకపోతే నీ పిల్లలకు వస్తాయి, 3 తరాలకు వస్తాయని చెప్పాను. భూమి మీద నేను ఇన్ని రోజులు చేస్తున్నా. మనం భూమి మీద లేకపోయినా 3 తరాల వరకు ఇచ్చే అవకాశం ఎక్కడైనా ఉందా? నీ స్కూల్లో